నాకు నువ్వు అబద్ధం చెప్తాను కొడుకు నువ్వు ఎట్లా ఉన్నవరా నాకు ఎట్లనో కనబడుతున్నావు అన్న అంటే ఏం కాలే అమ్మ అన్నాడు మళ్ళీ ఏం చేసిండు ఏడ్చిండు కొడుకు నన్ను చూసి నా కొడుకు ఏడ్చిండు ఆగలే ఇక ఆడ అబద్ధం చెప్పిండు కానీ చెప్పరాలే ఆగలే దడుగు అని ఏం చేసిండు అమ్మ నన్ను బాగా కొట్టిర్రమ్మ నన్ను నిజామాబాద్ జైలుకి వెళ్ళి తీసుకొచ్చి నిజామాబాద్ తమ్ముడు లేచి బాగా కొట్టిర్రమ్మ నన్ను 20-30 దెబ్బలు బాగా కొట్టిర్రమ్మ నన్ను బాగా కొట్టిర్రి అమ్మ అన్నాడు అయ్యో కొడుక నిన్నెందుకు కొడతారా నువ్వు జైల్లో ఉన్నావు నిన్ను మొత్తుకొని అధికారం లేదు కదా నిన్నెందుకు కొడతారు జైల్లో ఎట్లా కొట్టిరు కొడుక అని అడిగిన అమ్మ నన్ను జైలు నిజామాబాద్ జైలుకి వెళ్ళి కస్టడీలోకి తీసుకొని స్టేషన్ తీసుకొచ్చిర్రమ్మ స్టేషన్లోనే బుజారు నాడు సాయంత్రం తెచ్చిన వాళ్ళు 3 గంటల దాకా టార్చర్ పెట్టిర్రమ్మ 3 గంటలకు ఆఫీస్కు తీసుకొని వచ్చిర్రమ్మ 3 గంటల వరకు అని చెప్పిండు అయ్యా నా కొడుకు అని చాడ చావలే అయ్యా ఓ అమ్మ ఇవన్నీ నేను ఒప్పుకున్నమ్మా నేను కట్టుకుంటా వచ్చిన వాళ్ళకు నేను వాళ్ళకు రూపాయి నేను ఎగగొట్టనని చెప్పిండట నా కొడుకు అన్ని ఒప్పుకున్నాడట అమ్మ మేడంకి అన్ని చెప్పమన్నది చెప్పిన అన్ని ఒప్పుకున్నది మేడం అమ్మ ఇక నేను ఇవన్నీ చెప్పిన కాబట్టి నన్ను మళ్ళీ ఏం చేస్తారా అమ్మ తీసుకపోతే అన్నాడు కొడుక గట్ల అన్నప్పుడు నేను అడుగుతారా అన్న అమ్మ నువ్వు అడిగితే మళ్ళీ నన్ను కొడతారా అమ్మ వాళ్ళు కొడతానన్నారు అయ్యి కొట్టిందన్న ముచ్చట అక్కడ తెలితే మళ్ళీ కొడతామన్నారట అన్న వల్లే నా కొడుకు భయానికి నన్ను చెప్పనీయాలి అయ్యా మళ్ళీ నా కొడుకులు నేడ కొడుతురా అనుకున్నా అయ్యా నేను గిట్లా చంపేస్తారని నాకు తెలియదు అయ్యో నా కొడుకుని కొట్టి చంపేసిర్రు అయ్యా నా కొడుకుని దెబ్బలు బాగా కొట్టిర్రయ్యా నా కొడుకు నన్ను గుండె కత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు అయ్యా నేను గట్లా అనుకోలే అయ్యా నా కొడుకు టీలాగా చూసిండు అయ్యా నా దిక్కు నా పిల్లల దిక్కు ఈ కొట్టిన ముచ్చటీలకే చెప్పలే అయ్యా నాకు చెప్పిండు ఓ పిల్లని చెప్పిండు అయ్యా నిన్నెందుకు కొడతారు కొడుకు అన్న అమ్మ నన్ను బాగా దెబ్బలు కొట్టిర్రి అన్న వాళ్ళే కొడుక నీకు దెబ్బ అంటే వరకు తెలియదు నేను చెడానికి చెంప దెబ్బ కొట్టుకొని చదువుకోలే కొడుక నిన్ను కైకిలు కూలి చేసి నేను చదివించుకున్న కొడుక నిన్ను చదువుకున్న కొడుక గన్ని దెబ్బలు నిన్ను ఎట్లా కొట్టిర్రా అన్న అమ్మ నువ్వు చెప్పాకే చెప్పితే మళ్ళీ కొడతారే అన్నాడు కొడుక నన్ను నోరు మూపించిండు అయ్యాడా